ఆగండి, ఆ జ్యూస్ మీకు కాదు మా అమ్మకి. తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వండి, ఈ లోపల మీకు లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. జ్యూస్ నాకు కాదా, మీ అమ్మకే? ఓకే. ఏమే, రాత్రి ఉప్మా తిని నా కడుపు కాలేలా చేసావు, నీకు జ్యూస్ పట్టించాలా? తాగమ్మ తాగేద్దామనే. కప్పలా వస్తున్నావంటే కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది. అసలు ఎందుకే నువ్వు పక్షపాతం వచ్చిందల్లా యాక్ట్ చేస్తున్నావు? నీకు నీ కూతురికి నేను పెద్ద ఎదవలా కనపడుతున్నానా? పట్టిస్తానమ్మా, తాగు తాగమ్మా. ఆగాగు, తాగమ్మా, తాగు తాగు అది అది తాగేస్తావే నువ్వు తాగేస్తావు. జ్యూస్ పట్టించిన వాళ్ళకి మూచుడాలని తెలీదా? అమ్మా, మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం, సాయంత్రం తొందరగా వచ్చేస్తాం, నువ్వు జాగ్రత్త. పదండి. ఏమే, ఎలా తాగించాను జ్యూసు? చంపేస్తాను నాతో పెట్టుకున్నావు అంటే. అబ్బబ్బా, ఏంటండి మీ అమ్మ గ్లాస్ తీసుకుని నా బుర్ర బొత్తలు కొట్టింది. పిచ్చి పిచ్చిగా వాగారంటే నేనే బుర్ర వాళ్ళని చంపేస్తాను. ఇక మీ లంచ్ ఉప్మా డికాషన్. ఏంటి లంచ్ కూడా ఉప్మా డికాషనేనా? రాత్రి కూడా ఉప్మా డికాషనే. మీరు తెచ్చిన బొంబాయి రవ్వ కాఫీ పొడి అయ్యే వరకు ఇంతే. పదండి. ఇక టీవీ ఏది? అమ్మ నా పుచ్చత్త, అక్కడికి చేర్చావా? సామాన్యాలు కాదే. వస్తే పుచ్చత్త, హాల్లో ఉన్న టీవీ ఇక్కడికి ఎలా వచ్చిందే? వస్తుంది, మేము లేనప్పుడు నువ్వు తీసుకొచ్చి పెట్టుకుంటావు కదా. తేల్చేస్తా, ఇవాళ నీ సంగతి తేల్చేస్తానే. ఏబిసిడీలు రాకపోయినా బీబీసీ ఛానల్ కావాల్సి వచ్చింది నీకు. చూడవే, ఎన్నాళ్ళు చూస్తావే, ఇవాళతో నీ చాప్టర్ క్లోజే. రావే రావే, మన ఇంట్లో టీవీ ఎక్కడ ఉండాలి? ఇంకెక్కడ ఉంటుంది? మన ఆఫీస్ కి వెళ్ళగానే మా అమ్మ తీసుకెళ్లి తన బెడ్రూమ్ లో పెట్టుకుని చూస్తూ ఉంటుంది. కరెక్ట్, అదిగో చూడు. అది కాదే, ఇందాక నేను వచ్చేసరికి మీ అమ్మ టీవీ అక్కడ పెట్టుకొని చూస్తుంది. వస్తే నా మాట నమ్మవే. వస్తే పుచ్చొత్తా. అమ్మో, చూడు ఎలా కన్ను కొడుతుందో. ఆవిడ కన్ను కొట్టడం కాదు, నేనే మిమ్మల్ని కొడతాను. కొట్టడం కాదు, చంపేస్తాను. ఇంకొకసారి ఆవిడ గురించి మాట్లాడని చెప్తాను. భయం లేదా?